రూమ్లో కొంపజోతి ఇదంతా కాదు అదేంది అబ్బాయి లైట్ బాగుంది అదంతా ఉత్తది, అందులో ఏం లేదు. నేను నార్మల్గా మాట్లాడింది చాలా. ఇంకేమైనా పంపాలా అని తను అడిగిండు. మళ్ళీ ఇంకేమైనా కావాలి అంటే పంపుతా. థ్యాంక్స్, ఓకేనా బంగారం? మళ్ళీ ఏమైనా ఉంటే అడుగు, పర్లేదు, మంచిది. ఇంకా తిన్నావా అంటే నా భయం నాది, కోపమా అనేసి నేను పెట్టిన. అదేం లేదు చెప్పు, అదే అంటున్నా కదా, ఎక్కడ దూరం అవుతావు అని అంతే. ఓకే పర్లేదు, సారీ అని నేను చెప్పిన. నేనేమన్నా అంటినా అంటే లేదు అని పెట్టిన. అందుకే నేను ఏమీ అనలేదు కదా. అయిపోయిందా వాకింగ్? అందుకే నీకు నిన్న ఫోన్ ఇచ్చింది, చూసుకొని ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే. అప్పుడు లేదు నాకు, ఇప్పుడు వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తున్నావు అంటే భయపడినా. మంచిది, నువ్వు రిప్లై ఇవ్వకపోయేసరికి ఈ నైట్లో మెసేజ్ చేయడం ఏంటి అని అర్థం కాలేక అడిగాను. ఎప్పుడైనా ఎదురుగా ఉన్నప్పుడు మనిషిని కూడా అర్థం చేసుకోవాలి. నేను నిన్ను అర్థం చేసుకోవట్లేదా అని నేను పెట్టిన. ఈ టైంలో అలా చేస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇప్పుడు అర్థం పడి మీకు ఇష్టం ఉన్నట్టు, మీకు ఇష్టం వచ్చినట్టు ఆలోచనలు కూడా చేయడం తప్పే కదా. తను పెట్టింది. అలా ఉన్నప్పుడు ఈ టైంలో మెసేజ్ చేస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా అని నేను పెట్టిన. అలా ఉన్నప్పుడు అడగాలి కదా అని తను పెట్టింది, ఎవరు అని, లేదా ఫోటో పెట్టు అని అడగాలి అని. మీ లైఫ్ మీ ఇష్టం, బాయ్, అడిగి రైట్ నాకు లేదు కదా అని నేను పెట్టిన. అలా అనరాదు అని పెట్టింది. సారీ అన్నా కదా, ప్లీజ్. ముంగల ఉన్న వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, ముంగల ఉన్న వాళ్ళకు కూడా మనుషులే, వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదా అంత అనిపెట్టి. నువ్వు నాకు దూరం అవుతావని ఆలోచన కూడా తట్టుకోలే నేను అనేసాను. నేను అన్నానా నీతో మాట్లాడకుండా నువ్వు అలా చెప్తే ఉంటానా నేను? అదే రా అనేసి తను ప్రామిస్గా చెప్తున్నా, చేస్తా. నేను అలా అనలేదు, కానీ నువ్వు ఊహించుకొని అన్నీ నువ్వే అలా థింక్ చేసుకొని అలా ఉంటే మంచిగా అనిపించదు కదా నాకు కూడా. చాలా ఈ ఉత్తమ మెసేజ్లు తప్ప ఏం లేవు. చదువు మొత్తం చదివేదానికి విడిచిపెట్టు.